మావోయిస్టు నేత హిడ్మా హతమయ్యాడన్న వార్తలు వచ్చినాయి. దీన్ని ఇప్పుడే డీజీపీ గారు కూడా కన్ఫర్మ్ చేశాడన్న వార్తలు కూడా వచ్చినాయి. సో మారేడుమిల్లి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ హిడ్మాతో పాటు వాళ్ళ భార్య, అది కాకుండా ఆజాద్ అని ఇంకొక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, ఆయన కూడా చనిపోయాడన్న వార్తలు వస్తున్నాయి. మొత్తం 6 చనిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా కూంబింగ్ జరుగుతోంది. పోలీసులు చాలా కూంబింగ్ చేస్తున్నారు. ఈ హిడ్మా అనే ఆయన చాలా కీలకమైన వ్యక్తి ఈ మావోయిస్ట్ ఉద్యమంలో. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఫైట్ చేస్తున్న వాళ్ళలో ఇప్పుడు ఆయనే చాలా కీలకంగా ఉన్నాడు. అంటే 50 ఏళ్ళు దాటిపోయినా, ఆయన కూడా 50 ఏళ్ళు దాటిపోయినా అంటున్నారు. కానీ అయినా కూడా ఇంకా గన్ను పట్టుకుని ఫైట్ చేయగలిగిన కీలకమైన నేత ఎవరైనా ఉన్నారంటే అది హిడ్మా. సో అందువల్ల మోస్ట్ వాంటెడ్. మొన్న ఈ మధ్యనే మల్లోజుల ఆయన కూడా మల్లోజు వేణుగోపాల్ ఆయన కూడా లొంగిపోయాడు. దాదాపు 100 మందితో లొంగిపోయాడు. అంతకుముందు ఇంకొక కీలకమైన 200 మందితో లొంగిపోయాడు. ఈ మధ్య వరుస పెట్టి అందరూ మావోయిస్టులు లొంగిపోతున్నారు. లేదంటే కనుక ఖచ్చితంగా మన భద్రతా బలగాల చేతుల్లో చనిపోతున్నారు. ఈ తప్ప మూడో ఆప్షన్ లేదని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పేసింది. 2026 లోపు మొత్తం అందరినీ ఏరివేస్తాం, మీతో అసలు మాట్లాడి చర్చలు చేసే పరిస్థితే లేదు, అసలు ఆ ఆప్షనే లేదు, మీరు తప్పించుకునే అవకాశం కూడా లేదు. సో అందువల్ల మీరు లొంగిపోతారా లేదా చనిపోతారా, ఈ 2 ఆప్షన్స్ అని క్లియర్గా చెప్పింది. ఆ ప్రకారమే మన భద్రతా బలగాలు చాలా తీవ్ర స్థాయిలో ఈ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం అనేది చేసేస్తున్నారు, ఆపరేషన్ కగార్ చేస్తున్నారు. సో దీన్ని ఆపండి అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా అది వ్యూహాత్మకమే. మావోయిస్టులు కగారిని ఆపండి, చర్చలు చేస్తాం అనేది కేవలం వ్యూహాత్మకంగా చేస్తున్నారు. కొంచెం ఊపిరి సలుపుకోవడం కోసం, మళ్ళీ కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకోవడం దానికోసం, లేదంటే ఉన్న వాళ్ళందరూ ఎవరైతే భద్రతా బలగాల వాళ్ళు రౌండప్ చేసి ఉన్నది ప్రాంతంలో ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం కోసం ఇలాంటి వ్యూహాత్మకంగా కగారిని ఆపండి నేను చర్చలకు వస్తామంటున్నారు. కానీ ఆ ఆప్షన్ని ఇవ్వదలుచుకోలేదు కేంద్ర ప్రభుత్వం. దొరికినది చనిపోవడం లేదా లొంగిపోవడం, ఈ 2 ఆప్షన్స్ అని చెప్పింది. హిడ్మా కూడా లొంగిపోతాడు అని వార్తలు వచ్చినాయి, కానీ లొంగిపోలేదు. ఈ మధ్యనే మన డీజీపీ కూడా చెప్పారు, మన హిడ్మా మా రాడార్లోనే ఉన్నాడు, మాకు అతను అందుబాటులోనే ఉన్నాడు, ఎప్పుడైనా కానీ మనకు దొరికిపోవచ్చు లేదా చనిపోవచ్చు, ఎన్కౌంటర్ అవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే హిడ్మా లొంగిపోతాడన్న వార్తలు కూడా వచ్చినాయి, కానీ ఆ లొంగిపోవడం కన్నా ముందే ఇప్పుడు ఎన్కౌంటర్లో అతను చనిపోవడం జరిగింది. సో దీంతో మావోయిస్టు పార్టీ ఆల్మోస్ట్ ఖతం అయిపోయినట్లయితే, ఇంకా వయసు అయిపోయిన గణపతి లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం ఫైట్ చేసే పరిస్థితిలో లేరు. సో దీనివల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక ఆల్రెడీ ఇంతకు ముందే చీలికలు వచ్చేసినాయి, మావోయిస్ట్ పార్టీలో చీలికలు వచ్చేసినాయి, కొంతమంది కోవర్ట్లుగా పనిచేశారన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అంటే పార్టీ ఎప్పుడైనా తప్పించుకోవడానికి కానీ వర్క్ చేయడానికి కానీ అవకాశం ఉంటే, అడవులు సేఫ్గా ఉంటే కనుక ఆ ఉద్యమం నడుస్తుంది. అడవులు ఇప్పుడు ఏమాత్రం సేఫ్గా లేవు. కారణం ఏంటయ్యా అంటే మనకి డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. డ్రోన్ టెక్నాలజీ అలాగే శాటిలైట్ టెక్నాలజీ 2 కూడా పూర్తి స్థాయిలో మన పోలీసులకు అందుబాటులో ఉండటం వల్ల ఎవరైనా సరే ఈ మావోయిస్టులు అనేవాళ్ళు ల్యాప్టాప్ వాడినా, ఫోన్ వాడినా, లేదంటే ఇతర ఏ ఎలక్ట్రానిక్ పరికరం వాడినా కూడా వాళ్ళు క్లియర్గా దొరికిపోతున్నారు. దాన్ని మన శాటిలైట్లు పట్టేసి పలానా దగ్గర కొంతమంది ఉన్నారు, ఇక్కడి నుంచి అడవుల్లో ఉన్నారు, ట్రేస్ అవుట్ అవుతున్నాయి ఆ లొకేషన్స్ అన్ని. సో దానివల్ల మన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అక్కడ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఇది కాకుండా రెండోది, అన్నిటికన్నా ఈ మావోయిస్టులకి పెద్ద ఇబ్బందికరమైన అంశం ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ. గతంలో హెలికాప్టర్ల మీద వెళ్తే ఆ హెలికాప్టర్ సౌండ్కి ఎక్కడో దగ్గర దాక్కునేవాళ్ళు. హెలికాప్టర్ వీళ్ళ దగ్గరికి వచ్చే లోపు, వీళ్ళని గమనించే లోపు ఏ చెట్ల కిందో ఎక్కడెక్కడ దాక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. డ్రోన్స్ వచ్చిన తర్వాత డ్రోన్స్ పెద్ద సౌండ్ కూడా ఉండదు. సో వీళ్ళు మూమెంట్ అనేది జరుగుతున్నప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి మావోయిస్టులు వెళ్తున్నప్పుడు పైనుంచి డ్రోన్ టెక్నాలజీ ద్వారా చూసి కింద పలానా ప్లేస్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత, పోలీసులకు అర్థమైపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ప్రాంతం మొత్తాన్ని రౌండప్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు. గతంలో ఏంటంటే ఒకవైపు నుంచి వెళ్తూ కూమింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఎక్కడన్నా పొరపాటున ఎదురు పడితే కనుక అక్కడ కాల్పులు జరిగేవి, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీతో వీళ్ళు పర్టికులర్ ప్లేస్లో ఉన్నారని తెలిసిన తర్వాత ఆ మొత్తం ప్రాంతాన్ని ముందు రౌండప్ చేస్తున్నారు పోలీసులు. ఆ తర్వాత గన్ ఫైరింగ్ ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల ఎటువైపు పారిపోవడానికి అవకాశం లేకుండా దొరికిపోతున్నారు. సో అడవులు గతంలో ఎందుకు అడవుల్లో ఉండేవాళ్ళు అంటే, మామూలు బయట అయితే తెలిసిపోతుంది, అడవుల్లో అయితే సామాన్య మానవులు ఎవరు లోపలికి రాలేరు, మనం సేఫ్గా ఉంటామని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు.
ఇప్పుడు డ్రోన్స్ వచ్చిన తర్వాత అడవులు కూడా ఓపెన్ అప్ అయిపోయినాయి. క్లియర్గా పైనుంచి చూస్తుంటే కింద మనకున్న ఈ డ్రోన్ స్క్రీన్ మీద మనకు క్లియర్గా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది. ఇక తప్పించుకునే మార్గం ఎప్పుడైతే లేదు, వరుస పెట్టి అందరూ చనిపోతున్నారో ఆటోమేటిక్గా ఈ దళాల మధ్యన లొంగిపోదామని కొందరు, ఫైట్ చేద్దామని కొందరు. ఈ రెండు వాదనల మధ్యన కూడా విభేదాలు, వాళ్ళకి విభేదాలు వచ్చి వాళ్ళకి చీలికలు వచ్చి కొంతమంది లొంగిపోయి, కొంతమంది ఏమో లొంగిపోతా ఉన్న వాళ్ళని చంపేసి, లొంగిపోతా ఉన్న వాళ్ళని చంపేస్తారా అని చెప్పి మళ్ళీ వాళ్ళ కోపాలు వచ్చి ఇలాగా విభేదాలు వచ్చి వాళ్ళే పలానా దగ్గర ఉన్నారు, పలానా దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్లు కూడా వాళ్ళే ఇచ్చి అలా కూడా పోలీసులు సహకరించి తమకి ఇష్టం లేని వాళ్ళని పట్టుబడేలాగా చేసి ఇలా రకరకాలుగా అయిపోయింది. మావోయిస్ట్ ఉద్యమం అనేది పేలికలు అయిపోయింది. ఎప్పుడైతే మన టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో పోలీసులు వినియోగిస్తున్నారో ఇక తప్పించుకునే అవకాశం లేక, అది కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో ఆఖరి మావోయిస్టును కూడా ఏరివేయవలసిందే అని నిర్ణయించుకున్న తర్వాత, అసలు మీతో మాట్లాడమని చెప్పిన తర్వాత ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో పీలికలు అయిపోయింది ఆ ఉద్యమం. మావోయిస్ట్ ఉద్యమం పీలికలు అయిపోయింది. సో అందువల్ల ఇంకా గన్ను పట్టుకునే అవకాశం లేదు. ఆఖరి యోధుడు, నాకు తెలిసి ఆఖరి యోధుడు కింద లెక్కే హిడ్మా చనిపోయాడు. ఇక మిగతా ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు, గణపతి లాంటి వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద లీడర్లు ఒకప్పుడు. ఇప్పుడు పేరుకి పెద్ద లీడర్లే కానీ వాళ్ళు ఫైట్ చేయగలిగిన పరిస్థితుల్లో లేరు. సో మళ్ళీ వాళ్ళని కాపలా కాయడమే పెద్ద కష్టం. ఎందుకంటే వాళ్ళే పారిపోలేరు. వాళ్ళ కోసం అని చెప్పి పెద్ద వ్యవస్థ వాళ్ళ చుట్టూ 2-3 అంచెలుగా వ్యవస్థ ఉంటుంది. సో అంత వ్యవస్థ ఉన్నప్పుడు ఈజీగా దొరికిపోతారు. ఏది వాడినా, ఫోన్ వాడినా, ఇంకోటి వాడినా, లేదంటే మనకి డ్రోన్ల ద్వారా అయినా వాళ్ళు ఏదో రోజు దొరికిపోతారు. సో అందువల్ల మావోయిస్టులు ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోవడం బెటర్. లేదంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఈ పెద్ద లీడర్లు అందరూ చనిపోవడం కానీ, ఎన్కౌంటర్లు అయిపోవడం కానీ, లొంగిపోవడం కానీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఇంకా పోరాటం చేద్దామన్న ఇది ఉండదు. సో వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ తను ఏదైతే అనుకుందో దాన్ని రీచ్ అయిపోయినట్టు లెక్క 2026 లోపు ఖచ్చితంగా మావోయిస్టులందరినీ తుదముట్టించే అవకాశం ఖచ్చితంగా క్లియర్గా కనబడుతుంది. సో హిడ్మా చావుతోటి ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మావోయిస్టు ఉద్యమం లేనట్టే. ఎక్కడన్నా అక్కడక్కడ ఒక చెదురుమదురుగా ఎవరైనా ఉండాలి తప్ప ఇంకా అంతకు మించి ఉండే అవకాశం లేదు. వాళ్ళని కూడా తొందరలోనే ఏరేస్తారు. కాబట్టి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఆపరేషన్ కగార్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది. హిడ్మా మరణ వార్తలతోటి ఇక ఆఖరి రోజులు లెక్క పెట్టుకోవాల్సింది. ఇంకెవరన్నా కొద్దిమంది ఉన్న వాళ్ళు ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో ఉంటే వాళ్ళు ఆఖరి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో ఇక మిగతా ఉన్న వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తానికి భద్రతా బలగాలు సక్సెస్ఫుల్గా హిడ్మాని తుదముట్టించడం ద్వారా చాలా పెద్ద విజయాన్ని సాధించాయని చెప్పచ్చు. మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన విఘాతం కలిగింది. ఇక ఎండ్ కార్డు దగ్గరలోనే ఉందనేది ఫిక్స్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.